దీంతో పాటు ఇంకొక ముచ్చట, ఉద్యమంలో లేనే లేవు అసలు, ఈ ఉద్యమ నాయకురాలుగా ఈ బిల్డప్ ఏంది, పోజులేంది? అసలు ఉద్యమం జరుగుతున్నప్పుడు 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 2001 నుంచి మా నాన్న ఉద్యమ నాయకుడు వెంటనే కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి, కేసీఆర్ గారి వెనుకనే నడిచిండు 2009 వరకు కూడా. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసి రోడ్ల మీదికి తీసుకొచ్చారు కేసీఆర్ గారు. రోడ్ల మీదికి రానోళ్ళు ఎవరంటే కడుపులున్న బిడ్డ తప్ప, ఆ కడుపును మోసే తల్లి కూడా పోయి రోడ్డు మీదికి పోయి నాకు తెలంగాణ రావాలి, నా బిడ్డలు బాగుపడతారు అని అన్నారు. ఇక నేను లేను అనేటోళ్లకు ఇగో నేనున్ననా లేనని ఫోటో చూడాలి. నేను లేను అనేటోళ్ళు మా ఊరికి వచ్చి అడగాలి. ఇక్కడ ఈటల రాజేందర్ గారు 2009లో మా కాలేజ్కి వచ్చి మా కాలేజ్ పిల్లలందరినీ వీళ్ళందరినీ కూర్చుండబెట్టి మాకు తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, తెలంగాణ పోరాటం ఏ విధంగా చేద్దాం అనేసి ఈ రోడ్ల మీద కూర్చుండబెట్టి మాకు చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారిని అడిగితే పావని గౌడ్ ఉద్యమంలో ఎక్కడున్నది అని తెలిసిపోతుంది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారిని అడిగితే పావని గౌడ్ ఉద్యమంలో ఎక్కడున్నది అని తెలిసిపోతుంది. వినోద్ కుమార్ గారిని అడిగితే పావని గౌడ్ ఉద్యమంలో ఉన్నదా లేదా అని తెలిసిపోతుంది. వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇస్తా, వాళ్ళని ఒకసారి అడగమని చెప్పండి.